ఓకే చూడండి. పార్ట్ 3 కంప్లీటెడ్ కదా. 4 అండ్ 5 కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 4 చేద్దాం. చూడండి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మామూలుగా మనకి ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి. సో డిప్రిసియేషన్ రన్ అవ్వడానికి ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాము? ఏఎఫ్ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోండి. ఏఎఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది? డిప్రిసియేషన్ రన్ చేయడానికి ఏఎఫ్ డాక్యుమెంట్ని ఉపయోగిస్తారు. ఓకేనా? సో దీనికి సంబంధించి చేద్దాం. వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, asset accounting, post depreciation to the general ledger accounting. Sorry, integrated with general ledger accounting వెళ్ళండి. పోస్ట్ డిప్రిసియేషన్ టు ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. పోస్ట్ డిప్రిసియేషన్ టు ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఇక్కడ చూడండి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ డబుల్ క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూసారా? మనం ఇవన్నీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఓకేనా? ఇవి సో మనం ఏఎఫ్ అని చూసారా? ఏఎఫ్. సో ఏఎఫ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవడానికి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 05 ఉంది, చూసారా? 05. సో 05 అంటే ఏంటి? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్. ఇక్కడ 05 లేదు కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 05 2025. తర్వాత లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 4500 కదా. 4501 to 5000 ఎంటర్ చేయండి. సేవ్. సో డిప్రిసియేషన్ రన్ అవటానికి డాక్యుమెంట్ ఏంటి? ఏఎఫ్ గుర్తుపెట్టుకోండి. అలాగే దానికి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అయ్యిందో లేదో చూసుకోవాలి. మీ కంపెనీ కోడ్కి ఎస్ఐన్ అయ్యి ఉండాలి, లేదంటే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఐన్ అయ్యి ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఏఎఫ్ డాక్యుమెంట్ మీ కంపెనీ కోడ్కి ఎస్ఐన్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 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 ఏమో చూడండి. డాక్యుమెంట్ ఏఎఫ్ నోట్ చేస్తుంది కదా, అది. నెక్స్ట్ చూడండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ అకౌంటింగ్ లో ఉంటుంది చూడండి. స్క్రీన్ మాస్టర్ డేటా, సేమ్ ప్రాసెస్.
క్లోజ్ చేయండి, ఇది బ్యాక్ వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ వచ్చారా? అసెట్ అకౌంటింగ్లో మాస్టర్ డేటా ఉందా? ఇక్కడ కాదండి. అసెట్ అకౌంటింగ్లో మాస్టర్ డేటా బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, అన్ని బ్యాక్ వెళ్తే కనిపిస్తుంది ఇలా అయినా ఓకే. ఇప్పుడు చూసారా? మాస్టర్ డేటా స్క్రీన్ లేఅవుట్ ఎలాబరేట్ చేయండి. Hmm. చూడండి, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డబల్ క్లిక్ చేయండి. డిఫైన్ స్క్రీన్ లే ఫస్ట్ వన్ డబల్ క్లిక్ చేయండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి. డబల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ పిఎం ఇచ్చాం, గుర్తుందా? సెకండ్ కాన్ఫిగరేషన్లో పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్, మీ కంపెనీ కోడ్ ప్లస్ పిఎం ఇచ్చాం, అది ఇవ్వాలి. సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, అదనమాట ఇది. అసెట్ అకౌంటింగ్లో ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇవ్వండి. ఇచ్చారా? సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్స్ డబుల్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ టైం డిపెండెంట్ డేటా 3 సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ పైన క్లిక్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అసెట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ ఫీల్డ్ అనేది ఇస్తారు, ఏ ఫీల్డ్ ఇవ్వరు, అవన్నీ కూడా మనం అక్కడ క్రియేట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉంది, కాస్ట్ సెంటర్ అంటే కంట్రోలింగ్ సంబంధించింది. ఇది రిక్వైర్డ్లో ఉంది, ఇది ఆప్షనల్లో పెట్టండి. ఎందువల్ల మా కంట్రోలింగ్ ఏరియా అసలు ఎంతవరకు మనం కంట్రోలింగ్ స్టార్ట్ చేయలేదు. 15 ఆప్షనల్లో పెట్టండి. ఓకేనా? తర్వాత ఇక్కడ 19 నుంచి చూసారా? 19 దగ్గర నుండి ఆ టిక్ మార్క్స్ అన్ని ఓకే, 19 దగ్గర నుండి అవన్నీ నోలో పెట్టండి. 19, 20, 21, 22. అది కాదు, అది కాదు, అది కాదు. అవి కూడా తీసేయండి, అవన్నీ తీసేయండి. ఇంకా డౌన్కి వెళ్ళొద్దు. అది తీసేయండి అసలు ఏమొద్దు, చెక్ బాక్సెస్ అన్ని తీసేయండి. తర్వాత అవి కూడా రైట్ సైడ్ కూడా క్రింద క్రింద కూడా డ్రాప్ డౌన్ చేయొద్దు. తర్వాత అన్నీ కూడా నో 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 పెట్టండి. 19 దగ్గర నుండి అవన్నీ నో. అవి ఉంచండి, అవి మార్చకండి. నేనేం చెప్తున్నాను, 19 దగ్గర నుంచి 19 ఎక్కడ ఉందండి నెంబరు? ఆప్షనల్ తీసేసి నోలో ఉంచండి. టిక్ మార్క్ ఉంది కదా, అవి నో నో పెట్టండి, అవి డాట్. 26 కూడా నోలో పెట్టండి కింద. అది ఉంచండి అట్లా. తర్వాత ఇవన్నీ ఇలా ఉండాలి, ఇంకేం మార్చకండి, ఇలా నేను చెప్పినట్లు ఉంచండి. ఎందుకంటే మీకు అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అన్నీ నోలో పెట్టేస్తాం. చెక్ బాక్సెస్ కూడా నోలో పెట్టండి. ఓకే. తర్వాత వెయిట్ నేను చూస్తాను, ఇది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఫస్ట్కో చెక్ చేసుకోవాలి, అందువల్ల. నెక్స్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ క్లిక్ చేయండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ అని క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది లాజికల్ ఫీల్డ్, సేవ్ చేయొద్దండి, వెయిట్ చేయండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ 2. ఇక్కడ ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, అసెట్ క్యాపిటలైజేషన్ అనేది మనం రిక్వైర్డ్లో పెట్టాలి. ఎందువల్ల అసెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? అసెట్ పర్చేస్ చేస్తే ఆ అసెట్ని క్యాపిటలైజేషన్ అయినట్లు ఆ డేట్ అనేది ఇవ్వాలి. రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ. తర్వాత ఇవి కొంచెం జాగ్రత్తగా చేయాలి. వెయిట్. తర్వాత చూడండి అక్కడ వెయిట్ ఆ 12 ఉంది కదా, 12 ఉంది చూసారా? 12 ఆ 12 అనేది డిఐఎస్పిలో ఉంచండి, సెలెక్ట్ పెట్టుకోండి. 12 డిఐఎస్పి సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్స్ అండి, ఆ డాట్స్ తీసేయండి. హరి సురేష్ కుమార్, అది డిఐఎస్పిలో పెట్టు చెక్ బాక్స్.
అలా ఉంచండి. వెయిట్ వెయిట్. తర్వాత సబ్ నంబర్ కూడా సెలెక్ట్ చేయండి. సబ్ నంబర్ నెక్స్ట్ వన్ అదే లైన్లో అలా ఉంచండి. ఏమీ మార్చొద్దు. సేమ్ ఇలాగే ఉంచండి, ఇంకేం మార్చకండి. బట్ క్యాపిటలైజేషన్ డేట్ మాత్రం రిక్వైర్డ్లో ఉంచండి. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది, అసెట్ క్యాపిటలైజేషన్ అనేది అవుతుంది. ఓకేనా? క్యాపిటలైజేషన్ డేట్ అనేది ఇవ్వాలి. అసెట్ పర్చేజ్ చేశారు, ఏ రోజు పర్చేజ్ చేస్తారనే డేట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. అందువల్ల ఏం చేస్తున్నాను, నేను దీన్ని రిక్వైర్డ్లో ఉంచేసాను. ఓకే, సేవ్. సేవ్ చేసాం కదా. ఇది సో ఎసెట్ క్రియేట్ చేసే టైంలో ఏమవుతుంది అనే దానికి సంబంధించింది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్ వెళ్ళండి, సేమ్ పార్ట్. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్ పైన డిప్రిసియేషన్ చూడండి, కొంచెం పైన డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. ఇక్కడ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్లో క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఉందా? వెయిట్. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్ క్రింద ఉంటుంది. వెయిట్. ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి. ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. ఒక ఆర్డర్లో కరెక్ట్గా చూపిస్తాను మీకు. లేదంటే టీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మనం పాత్ ద్వారా ట్రై చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్ asset accounting, depreciation, validation method, తర్వాత depreciation key, calculate methods, define multi-level method సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ డిఫైన్ మల్టీ-లెవెల్ మెథడ్ ఎగ్జిక్యూట్. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి, మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనం డిప్రిసియేషన్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఏం చేయాలి, న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. డిప్రిసియేషన్ మెథడ్ అంటే వే ఆఫ్ ది క్యాలిక్యులేషన్ అని అర్థం. ఇవ్వండి న్యూ ఎంట్రీస్ ఇచ్చారా. సో డిప్రిసియేషన్ మెథడ్ని క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ HA1 ఇవ్వండి. HA1 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. ఇవ్వండి ఇక్కడ 5% SLM. 5% SLM. SLM అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అర్థం. డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. కింద డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఇవ్వండి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్, ఇది ఇవ్వాలి. ఓకేనా. సో HA1 అంటే మీనింగ్ ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. మీరు ₹1,00,00,000 ఒక మిషనరీ కొన్నారు. ఎవ్రీ ఇయర్ 5% మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. 1 lakh అనుకుందాం. 1 lakh స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే 1 lakh తోటి మీరు అసెట్ని పర్చేజ్ చేశారు. 2025లో 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ 5% తీసుకుంటుంది. ఎవ్రీ ఇయర్ 5% 1 lakhలో మైనస్ అవుతుంది. దీన్ని ఏమంటారు, SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అర్థమైందా. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. 1 lakhతో మిషనరీ కొన్నారు. ఈ ఇయర్ 5,000, నెక్స్ట్ ఇయర్ 5,000, నెక్స్ట్ ఇయర్ 5,000, అట్లా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు.
లెవెల్స్ పైన క్లిక్ చేయండి. న్యూమెట్రిక్ వెళ్ళండి. సో ఇక్కడ మనం ఇయర్స్ అంటే 99 99 ఇవ్వండి, 99 ఇవ్వండి. అంటే ఏంటంటే ఇంకా అన్లిమిటెడ్ ఎన్ని రోజులైనా క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత మిషనరీ లైఫ్ అన్నాడు. ఇయర్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆ మిషనరీ లైఫ్ అనేది 20 ఇయర్స్. ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ ఇవ్వండి, 20 ఇయర్స్. తర్వాత బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. బేస్ వాల్యూ పైన డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ పర్సంటేజ్ అవసరం లేదు. బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. అక్విజైజేషన్ వాల్యూ అంటే ఏంటి? అక్విజైజేషన్ అంటే అసెట్ ని మీరు కొన్న దానిపైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. అక్విజైజేషన్ అంటే ఏంటి? అసెట్ కొన్నారు, దానిపైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇవ్వండి. సో ఎంత పర్సెంటేజ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి? ఎగ్జాంపుల్ 5%. 5 ఇవ్వండి అక్కడ. ఎంటర్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు 1,00,000 తోటి మెషినరీ కొన్నారు. ఈ ఇయర్ అని 1,00,000 తోటి మీరు మెషినరీ కొన్నారు. 2025లో 5% మైనస్ అయింది మెషినరీ పైన. నెక్స్ట్ ఇయర్ 5%, తర్వాత ఇయర్ 5%, తర్వాత ఇయర్ 5%. అట్లా ఎవ్రీ ఇయర్ 5% అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? ఏ వాల్యూ పైన? అక్విజైజేషన్ వాల్యూ. ఇంటర్వ్యూ క్వశ్చన్. SLM, straight line method depreciation, will be reflected on the acquisition value, asset acquisition value. జాగ్రత్తగా వినాలి. అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సేవ్. ఓకే. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇది మాకు VHS కనిపిస్తుందా? HA1 అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఇంకోటి క్రియేట్ చేద్దాం. నివేదికకి వెళ్ళండి. HA2 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. 5% రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. రిటర్న్ WDV అని చెప్పండి. WDV అని టైప్ చేయండి. WDV 5% WDV డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. WDV మెథడ్ అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఇది నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ రెండు నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నెట్ బుక్ వాల్యూ అంటే ఏంటి? ఫస్ట్ మీరు 1,00,000 తోటి మిషనరీ కొన్నారు, 5% మైనస్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది? అసెట్ వాల్యూ 95,000. ఆ 95,000 పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఎంత ఉంటుంది? 5% పోను మిగిలింది, ఆ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. దాన్ని నెట్ బుక్ వాల్యూ అంటారు. ఓకేనా? మీకు నేను చెప్తాను అది. సో HA2 ఇచ్చారు. నెక్స్ట్ వ్యాలిడిటీ స్టార్ట్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇచ్చారా? HA2 WDV మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. లెవెల్స్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇక్కడ కూడా 9999 ఇవ్వండి. 9999 ఇచ్చారు. తర్వాత ఇయర్ 20 ఇయర్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. బేస్ వాల్యూ అన్నాడు. బేస్ వాల్యూ
ఇక్కడ 24 నెట్ బుక్ వాల్యూ తీసుకోండి. నెట్ బుక్ వాల్యూ అంటే డిప్రిసియేషన్ వాల్యూ అని అర్థం. స్ట్రైట్ లైన్ మెథడ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది అక్విజైజేషన్ వాల్యూ. SLM applicable on the asset acquisition value. Straight line WDV method, written down value method, depreciation applicable on the net book value. చాలా ఇంపార్టెంట్, 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి, మళ్ళీ యాడ్ చేద్దాం ఈ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ 5 ఇచ్చారు కదా, ఎంటర్, సేవ్. HA1 HA2 యాడ్ చేసుకోండి. HA1 HA2. నెక్స్ట్ మెయింటైన్ డిప్రిసియేషన్ కీ. నెక్స్ట్ మనం ఏం చేయాలి, డిప్రిసియేషన్ కీస్ ని వెయిట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి స్లోగా, అగైన్ బ్యాక్. HA1 HA2 ఉన్నాయా? కొంచెం పైకి వెళ్ళండి, కనిపిస్తాయి. HA1 SLM straight line method depreciation applicable on the asset acquisition value. WDV method written down value method depreciation applicable on the net book value. Important question, note చేసుకోండి పాయింట్. SLM straight line method depreciation applicable on the asset acquisition value. WDV method, written down value method depreciation applicable on the net book value. Net book value నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్, అది మ్యాండేటరీ క్వశ్చన్. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అని అర్థం. నెక్స్ట్ మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. వెళ్ళండి, మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారా లేదా? మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. మెయింటైన్ వెయిట్ ఇక్కడ డిప్రిసియేషన్ కీస్ అని ఇంకోటి ఉంటుంది చూడండి. ఇక్కడ డిప్రిసియేషన్ వ్యాలిడేషన్ మెథడ్ డిప్రిసియేషన్ కీ. మెయింటైన్ డిప్రిసియేషన్ మెథడ్ డిప్రిసియేషన్ కీస్ ఎగ్జిక్యూట్ చేయండి. సో మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్ ఇన్వెంటరీకి వెళ్ళండి. డిప్రిసియేషన్ కి ఏమి ఇద్దాము, HA01 ఇవ్వండి. నెక్స్ట్ 5% SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. అక్కడ ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయాలి. హరి సురేష్ కుమార్, HA01 ఇవ్వండి, వేరే చోట ఎక్కడన్నా క్లిక్ చేయాలా. 5% SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. సో HA డిప్రిసియేషన్ కీ అనమాట. కీని బేస్ గా చేసుకుని మన డిప్రిసియేషన్ అనేది రన్ అవుతుంది. తర్వాత కింద చూడండి, తర్వాత ఇక్కడ 2 పాయింట్స్ తీసుకోవాలి. డిప్రిసియేషన్ టు ది డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పీరియాడిక్ కంట్రోలింగ్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్. పీరియాడిక్ కంట్రోలింగ్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్. డిప్రిసియేషన్ స్టార్ట్ టు ది ఓకే. ఇక్కడ ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే ఓకే, ఇవి క్రియేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ అకౌంట్ సారీ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ డిప్రిసియేషన్ టైప్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి.
ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇవ్వండి. తర్వాత దాని కింద ఫేస్ అని ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇవన్నీ స్టాండర్డ్ అనమాట, ఇవేమి మారవు. నెక్స్ట్ బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 1 4 తీసుకున్నామా? వెయిట్ వెయిట్ 1 4 చూడండి. 1 4 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి. 1 4 0 0 1 4 ఆర్డినరీ. చూడండి ఇక్కడ ఏముంది? ఎక్స్పైర్ పర్సన్. ఓకే, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్ అని చూసారా బ్రాకెట్ లో? అంటే ఏంటి? డిప్రిసియేషన్ అనేది అసెట్ లైఫ్ 20 years అనుకున్నాం, తర్వాత కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అవసరమైతే. ఈ 14 తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మీరు మిషనరీ 20 years అనుకున్నారు, బట్ మిషనరీ పని చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వాడు మిషనరీ తీసేరు, యూజ్ చేసుకుంటారు ఇంకా. మిషనరీ లైఫ్ అనేది ఒక 10 years ఎగ్జాంపుల్, కానీ తర్వాత కూడా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దాని పర్పస్ మనం ఏం చేస్తున్నామంటే 14 తీసుకున్నాం. ఓకేనా? ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్, అసెట్ లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఉపయోగించుకుంటాం. ఇవ్వండి. తర్వాత పిఆర్డి కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం స్టాండర్డ్ తీసుకున్నాము 0 0 1 ఇవ్వండి, అది ఇచ్చేయండి. నెక్స్ట్ మల్టీ లెవెల్ మెథడ్ అన్నాడు కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఎస్ఎల్ఎంకి ఏం తీసుకున్నాము? HA1 కదా. HA1 ఎక్కడుంది? HA1. HA1 అంటే 5% ఎస్ఎల్ఎం డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. HA1 ఇవ్వండి. HA1 అనేది డిప్రిసియేషన్ మెథడ్. ఇప్పుడు చేస్తుంది HA01 అనేది డిప్రిసియేషన్ కీ. ఇది డిప్రిసియేషన్ కీ HA01. మల్టీ లెవెల్ మెథడ్ HA1 అనేది డిప్రిసియేషన్ మెథడ్. డిప్రిసియేషన్ మెథడ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి? HA1 SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ. క్లాసెస్లోకి వెళ్ళండి. క్లాసెస్లోకి వెళ్ళి క్రింద క్లాసెస్ చూడండి, అక్కడ స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ తీసుకోండి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ 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 అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. వెయిట్ వెయిట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసుకోండి. HA1 సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏముంది? ఇన్యాక్టివ్ లో ఉంది. ఇన్యాక్టివ్. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేయకండి, ఇక్కడ యాక్టివేట్ చేయాలి. ఎలా యాక్టివేట్ చేయాలి? డ్రాప్ డౌన్ చేసి చేయడం అనేది కరెక్ట్ వే కాదు. సో ఎలా యాక్టివేట్ చేయాలి? పైన ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూడండి. పైన దీన్ని బేస్గా చేసుకుని యాక్టివేట్ చేయాలి. క్లిక్ చేయండి, యాక్టివేట్. లాస్ట్లో మెసేజ్ వచ్చిందా? సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. సో ఇలా యాక్టివేట్ చేయాలి. ఓకే, యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ 1 more క్రియేట్ చేయాలి. 1 more సేమ్ 1 more డిప్రిసియేషన్ కీని క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీస్కి వెళ్ళాలి హరి. ఇంకోటి ఏంటి? HA2. HA02. వెరీ గుడ్ అబ్బా. సురేష్ కుమార్ నేను కరెక్ట్గా చెప్పపోయినా కరెక్ట్గా చేసేస్తాడు. వెరీ గుడ్, అలా ఉండాలి. HA2 5% WDV మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, HA02 ఇచ్చారు కదా. తర్వాత ఇక్కడ వెయిట్ 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 HA02 ఇచ్చారు కదా.
1 minute. HA02 ఇచ్చారు కదా, క్రింద ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ తీసేయండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశారు. పీరియాడిక్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిప్రిసియేషన్ స్టార్ట్ టు ది డేట్ సెలెక్ట్ చేసుకోండి. అది సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. ఈ 2 సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 5% SLM ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. హెచ్ఏ టూ అనేది ఇది ఒక డిప్రిసియేషన్ కీ కదా. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఎస్ఎన్ వెళ్ళండి. అకౌంట్ అసైన్మెంట్ నివేంద్రికి వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్, తర్వాత ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, తర్వాత బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వెయిట్ 14 కదా, 14 ఇవ్వాలి. 0014 లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా తీసుకుంటున్నాం. పీరియాడిక్ కంట్రోల్ 001 స్టాండర్డ్, తర్వాత HA2. ఇంకోటి సెకండ్ వన్ ఏం క్రియేట్ చేస్తాము, WDV మెథడ్ HA2. నెక్స్ట్ క్లాసెస్, ఇక్కడ వచ్చేసి ఇది అదర్ డిప్రిసియేషన్ తీసుకోండి. ఇది అదర్ డిప్రిసియేషన్ అంతే. సేవ్ అండ్ బ్యాక్ వెళ్ళండి, యాక్టివేట్ చేయాలి. సేవ్ అండ్ బ్యాక్. అగైన్ బ్యాక్ సెలెక్ట్ చేయండి, యాక్టివేట్ చేయాలి. ఓకే, యాక్టివేటెడ్. పొజిషన్ కొంచెం పైకి వెళ్ళి చూడు, HA1 HA2 2 ఉంటాయి కదా. ఈ రెండు క్రియేట్ చేసాము, యాక్టివేట్ కూడా చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇవి చేసేసాం. చూడు నెక్స్ట్ డిఫైన్ డిప్రిసియేట్. యాక్చువల్గా ఏంటంటే 4 వరకే కాన్ఫిగరేషన్స్ అండి. రిమైనింగ్ అన్ని కూడా ఏంటి, ఫిఫ్త్ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా 5th నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ. 4th వరకే కాన్ఫిగరేషన్స్, 5th నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, వెళ్ళండి. డిటర్మైన్ ది డిప్రిసియేషన్. ఓకే, ఇది వెళ్ళండి. OBYZ పాత్ర వెళ్దామా. సేవ్ అనండి. సేవ్ చేయాలి, మర్చిపోకండి, మళ్ళీ అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ వ్యాలిడేషన్ లో ఉంటుంది చూడండి. బ్యాక్ వెళ్ళిపోండి అవన్నీ వెళ్ళండి, బ్యాక్ మూవ్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, వ్యాలిడేషన్, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మనం అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేసాము, పార్ట్ 2లో చేసాం. 4th కాన్ఫిగరేషన్ చూడండి, పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్ అది AM0PM. వెళ్ళండి, అసెట్ క్లాస్ అది. మీరు అలా నోట్ చేసుకుంటే మీకు అన్ని గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి, అసెట్ క్లాస్ సెలెక్ట్ చేయండి. చేశారా, సెలెక్ట్ చేసి డిప్రిసియేషన్ ఏరియాస్ టిక్ చేయండి. చేశారా, ఇక్కడ చూసారా ఎలా ఉందో. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటే ఇవి లాక్ లో ఉన్నట్లు.
సో రిమూవ్ చేయాలి, ఆ లాక్ అనేది తీసేయాలి. తీసేయండి, ఆ చెక్ బాక్సెస్ తీసేయండి. సో ఇవి రిమూవ్ చేసేయాలి. చేశారు కదా. నెక్స్ట్ LAYOU లాస్ట్లో, LAYOU చూసారా. అక్కడ మీరు ఏం చేయాలంటే 2000 ఇవ్వండి. 2000 కదా ఇంతకుముందు మనం తీసుకున్నాం. 2000 డిప్రిసియేషన్ అసెట్ గుర్తుందా, ఇంతకుముందు తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి. క్రింద కూడా 2000 ఇవ్వండి. ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్. చూడండి ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్. యాక్చువల్గా మనకి 2000 ఇచ్చేసి ఎంటర్ చేసిన వెంటనే డిఈపి కీ అని చూసారు, అక్కడ కీ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ అవ్వలేదు. డిఈపి కీ, డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవ్వాలి. అవ్వలేదు అంటే ఏంటి? ఏదో చిన్న మిస్టేక్ చేశాము. వెయిట్ చేయండి, నేను చెప్తాను. డిఈపి కీ ఓపెన్ అవ్వలేదు కదా. దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం ఓపెన్ చేయండి. వెయిట్ చేయండి. డిప్రిసియేషన్ కీ అనేది మనకు ఓపెన్ అవ్వాలి, అవ్వలేదు కదా. ఓపెన్ చేద్దాము, 1 మినిట్. ఒక పని చేయండి. A0 న్యూ సెషన్ తీసుకోండి. A021 వెళ్ళండి. A021. A0 AO21కి వెళ్ళండి. AO21 ఎంటర్ చేయండి. ఇక్కడ 2000 ఎక్కడ ఉంది? 2000 సెలెక్ట్ చేయండి. 2000. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్. ఇక్కడ క్లాసెస్ అని చూసారా, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లాసెస్ రైట్ సైడ్ అండి. అది ఆ చెక్ బాక్స్ ఫస్ట్ది, అది ఇది అదొకటే సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ కీ దగ్గర క్లాసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సేవ్ చేసేయండి. సేవ్. ఇంకేమో ఇది ఒకటే చేయండి. ఓపెన్ అవ్వకపోతే, లేకపోతే అవసరం లేదు. ఉమ్, ఓకే. ఇది ఒకటే చేయాలి మీరు, అంతే. ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేయండి అక్కడ. అవ్వలేదా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. 2000 ఎంటర్ చేయండి. అవ్వలేదా? కింద 2000 తీసేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. 2000 ఇవ్వండి ఇప్పుడు. ఎంటర్. బ్యాక్ వెళ్ళండి. కంప్లీట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఎస్ అనండి ఒకసారి.
కంటిన్యూ చేయండి. సేమ్ ఇది కూడా ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఇవ్వండి అది మీది. సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. కీ ఓపెన్ అని చూస్తారు ఇక్కడ, ఇట్లా ఉండాలి. కీ అనేది ఓపెన్ అవ్వాలి. అవ్వకపోతే మనం ఏం చేయలేమండి. ఎందువల్ల? ఒక చిన్న క్వశ్చన్. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు చెప్తారు? బుక్ డిప్రిసియేషన్, ట్యాక్స్, ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చినవి ఎవరు చెప్తారు? based on SLM and WDV. Net book depreciation. ఎక్కడి నుంచి వచ్చినాయి మన అవి? మనం SLM HA1 లో డిఫైన్ చేసాం కదా సార్ ఇక్కడ. ఐఎమ్ సారీ, SLM మెథడ్ అండ్ WDV మెథడ్ చేసాం కదా HA1 అక్కడ. లేదు లేదు, కాదు. చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? సార్ మనము పార్ట్ 1 ఆర్ 2 లో సెలెక్ట్ చేసుకున్నాం కదండి సార్, బుక్ డిప్రిషియేషన్ ఆర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిషియేషన్, 2 టైప్స్ ఆఫ్ వెరీ గుడ్, డిప్రిషియేషన్. వెరీ గుడ్. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ నుంచి డిప్రిసియేషన్ మెథడ్స్ ని కాపీ చేసాం. 1IN అనే డిప్రిసియేషన్ మెథడ్, మన కంట్రీకి డిప్రిసియేషన్ మెథడ్స్ చాలా ఉన్నాయి. సో వాటి నుండి దీనికి మనం కాపీ చేసాం. సో అవే వచ్చినాయి. ఓకేనా? అంతే. సో ఇక్కడ ఏం చేయాలి? సరే, ఓకే, క్లియర్. అక్కడ నుంచి వచ్చినాయి అన్నమాట ఇవి. తర్వాత డిప్రిసియేషన్ కి ఏంటి? HA01 ఇవ్వండి డిప్రిసియేషన్ కి దగ్గర. HA01 ఎంటర్ చేయండి. క్రింద కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఓకేనా? సేవ్, కంటిన్యూ. ఓకే, రైట్. తర్వాత కంప్లీటెడ్ డిప్రిసియేషన్ కీని మనం తీసుకున్నాం, యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అండి. ఈ పార్ట్ 5 and 6 ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఓకే, ఎనీవే డిప్రిసియేషన్ అనేది ఏకి ఉపయోగిస్తామో కూడా తీసేసుకున్నాం. తర్వాత చూడండి, అసెట్ క్రియేషన్. నోట్ చేసుకోండి, AS01 అసెట్ క్రియేషన్, AS02 యాడ్ చేయండి. అక్కడ అసెట్ చేంజ్ యాడ్ చేసుకోండి. అక్కడ AS ఉందా, క్రింద ఉందా? AS01 అసెట్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్. ఇంపార్టెంట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. AS03 అసెట్ డిస్ప్లే. AS01 asset creation, AS02 asset change, AS03 asset display. ఇంపార్టెంట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. AS03 asset display, ఇంపార్టెంట్ టీ కోడ్. ఓకే, సో అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఎండ్ యూజర్ యాక్టివిటీ వెళ్ళండి, /n ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి చేద్దాం. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, జనరల్ లెడ్జర్ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, క్రియేట్ ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత అసెట్లో ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత అసెట్ ఉంది, అది ఓపెన్ చేయండి. క్రియేట్ ఓపెన్ చేయండి. చూసారా, AS01 అసెట్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్.
AS03 అసెట్ డిస్ప్లే చూసారా, అవన్నీ కనిపిస్తున్నాయి. ఆయన ఓపెన్ చేసేస్తున్నారు టక టక టక. యాక్చువల్లీ ఒకళ్ళు జాబ్ వస్తుందని కాల్ చేశారండి. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానని చెప్పాను. ఈ లోపు ఒక 6 to 7 కాల్స్ వచ్చినాయి. ఎవరో చేశారు 1 by 1, ఒక 1 hour గ్యాప్లో. ఆ నెంబర్ మిస్ అయ్యింది. మళ్ళీ ఆయన కాల్ చేయలేదు ఇంతవరకు నాకు. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. ఆయన చేయొచ్చు కదా ఫోన్. నేను అప్పటికి ఆ టైమింగ్ ప్రకారం ఆ నంబర్స్ అన్ని ఫోన్ చేశాను. ఒక ఆయన ఫోన్ పిక్ చేయలేదు. ఆయన ఏమో డౌట్ ఉంది. ఓకేనా, సరే. సో AS01 డబుల్ క్లిక్ చేయండి. చేశారా? వెయిట్. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? 1 ఉంది చూసారా? చూడండి. సో అసెట్ క్లాసెస్ అండర్లో మనం అసెట్స్ క్రియేట్ చేస్తాం. అండర్ ది అసెట్ క్లాసెస్ వీ విల్ క్రియేట్ ది అసెట్. మనం ఒక అసెట్ క్లాస్ క్రియేట్ చేసాం. ఏంటది? ఎక్కడ చేసాం? పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్లో చేసాం. ప్లాంట్ అండ్ మిషనరీ పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్లో చేసాం. AM0PM ప్లాంట్ అండ్ మిషనరీ అది ఇవ్వండి. చూడండి, మనం వెండర్ గ్రూప్ ఇస్తాం వెండర్ క్రియేట్ చేసే టైంలో. జిఎల్ గ్రూప్ ఇస్తాం జిఎల్ క్రియేట్ చేసే టైంలో. అలాగే ఇక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? అసెట్ క్లాసెస్ ఇవ్వాలి. అసెట్ క్లాసెస్ అండర్లో మనం అసెట్స్ క్రియేట్ చేస్తాం. క్లోజ్ చేయండి, నేను చెప్తాను. మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. PM. అండర్ ది అసెట్ క్లాసెస్ we will create the assets. ఓకేనా? సో ఇలా ఇవ్వాలి. ఎంటర్ చేయండి. సో డిస్క్రిప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 1 అని ఇవ్వండి. లేదంటే ఏదైనా ఇవ్వచ్చు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 1 అని ఇస్తున్నాను. నెక్స్ట్ క్రింద కొంచెం డౌన్కి వెళ్ళండి. ట్యాప్ పట్టుకోండి. క్యాపిటలైజేషన్ డేట్ ఉంటుంది, అది ఇవ్వాలి. ట్యాప్ పట్టుకోండి, వెళ్తుంది కిందకి వెళ్తుంది కదా సార్. ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ప్రెస్ చేయండి. చూసారా, క్యాపిటలైజేషన్ ఆన్ అన్నాడు. అక్కడ ఈ రోజు డేట్ తీసుకోండి. ఈ రోజు మనం అసెట్ని కొంటున్నాం. ఓకేనా? క్యాపిటలైజేషన్ డేట్ ఇచ్చేసాం. తర్వాత డిటర్మైజేషన్ అవన్నీ వచ్చి చూసారా, అకౌంట్ డిటర్మైజేషన్ యాడ్ అని చూసారు ఆటోమేటిక్గా. AM0PM అవి మనం చేసినవే. అకౌంట్ డిటర్మైజేషన్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయింది, అది మనం చేసింది అది. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియా లాస్ట్లో ఒక ట్యాబ్ అని చూడండి. డిప్రిసియేషన్ ఏరియా పైన చూడండి, పైన. ఇప్పుడు మామూలుగా ఎట్ ది టైమ్ ఆఫ్ అసెట్ మాస్టర్ డేటా వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. జనరల్ డేటా ట్యాబ్, టైం డిటర్మైన్ ట్యాబ్, ఇవన్నీ చెప్పాలి. ఎలొకేషన్ ట్యాబ్, ఇవన్నీ చెప్పాలి యాక్చువల్గా. ఓకే, ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ యాడ్ చేసుకుంటారు. తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్ క్లిక్ చేయండి. సారీ అకౌంట్ డిటర్మైజేషన్ కాదు, ఐఎమ్ సారీ, రైట్ సైడ్. డిప్రిసియేషన్ ఏరియా ఇవ్వండి. ఇక్కడ చూసారా, డిప్రిసియేషన్ కీ అనేది ఇక్కడ వచ్చినాయి ఆటోమేటిక్గా. యూస్ఫుల్ లైఫ్ ఎంత అనుకుందాం? ఎగ్జాంపుల్ 20 years 10 years ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక 10 years ఇస్తున్నాను, ఇవ్వండి 10. యూస్ఫుల్ లైఫ్ ఎంత? 10 years. డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ అన్నాడు. సో ఏం చేద్దాం, మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకుందాం. లేదంటే 01/01/2025 ఇవ్వండి. ఇలాగే ఇవ్వచ్చు, మీ ఇష్టం. 01.01.2025 లేదంటే ఈ రోజు డేట్ అయినా ఇవ్వచ్చు. మనం ఇక్కడ ఇస్తే ఇంతకు ముందు నుంచి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇలా ఇవ్వాలి. యూస్ఫుల్ లైఫ్ ఎంత? 10 years అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 years. ఎంటర్. క్రింద కూడా యాడ్ అయింది చూసారు ఆటోమేటిక్గా, అట్లా యాడ్ అవుతుంది. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, అసెట్ క్రియేటెడ్ 100. మీరు నెంబరింగ్ ఎంత ఇచ్చారో దాన్ని బట్టి వస్తుంది అసెట్ అనేది. ఓకే, అసెట్ అనేది క్రియేట్ అయింది.
తర్వాత ఒక సబ్ అసెట్ కూడా క్రియేట్ చేద్దాము. AS11 వెళ్ళండి, AS11. నెంబర్ 100కి సబ్ అసెట్ అనమాట, అది ఆటోమేటిక్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే మీరు మ్మ్, పైన మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. మాస్టర్ డేటా ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి యాక్చువల్గా అయితే. వెయిట్. ఇక్కడ ఓపెన్ చేయండి, మోటార్ 1 అనివ్వండి. మోటార్ 1 అది తీసేయండి, డిస్క్రిప్షన్ తీసేసి మోటార్ 1 మిషనరీ 1 ఎట్లయినా వచ్చు. ఎగ్జాంపుల్ మోటార్ 1 ఇచ్చారా. తర్వాత క్యాపిటలైజేషన్ డేట్ తర్వాత డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. ఇవన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి, మీరేమీ చేయాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం ఆటోమేటిక్గా ఇవన్నీ అప్డేట్ అవుతాయి. మనకి మెయిన్ అసెట్ నుంచి ఇవన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఓకే, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్. సో అసెట్ మాస్టర్ని క్రియేట్ చేసాం. సో ఏం చేద్దాము, అసెట్ మాస్టర్ని మనం క్రియేట్ చేసాం. చూసారా, AS01, AS02, AS03 ఇచ్చేసాం. తర్వాత సబ్ అసెట్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ అసెట్ని పర్చేజ్ చేద్దాం. అసెట్ని మనం ఏం చేద్దాము, పర్చేజ్ చేద్దాం. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, F-90 గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ టీ కోడ్ F-90, పర్చేజ్ ఆఫ్ అసెట్, ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెళ్ళండి, F-90 అసెట్ కొన్నట్లు మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. F-90 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో అసెట్ ఎవరి దగ్గర కొంటాం మనం, వెండార్ దగ్గర కొంటాం. వెండార్ తీసుకోండి. కింద వెండార్ 31 అంటే ఏంటి, వెండార్. డ్రాప్ డౌన్ చేసి ఒక వెండార్ తీసుకోండి. ఇచ్చేసారు, వెండర్ ఇచ్చారు. తర్వాత ఎంటర్ చేయండి. మిషనరీ వాల్యూ ఎంత, ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ ఇవ్వండి. మిషనరీ వాల్యూ ఎంత, 1,00,000 రూపీస్. టెక్స్ట్ ఇవ్వండి, పర్చేజ్ ఆఫ్ మిషనరీ. కింద డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ చూడండి, మిషనరీ అనేది డెబిట్ అవుతుంది ఎప్పుడైనా సరే. డ్రాప్ డౌన్ చేయండి, మనం మిషనరీ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ 70 ఇవ్వాలి. 70 అంటే ఏంటి, డెబిట్. ఎంట్రీ అడుగుతారండి, ఇంటర్వ్యూలో ఎంట్రీ అడుగుతారు. అసెట్ పర్చేస్తే ఎలా ఎంట్రీ ఫామ్ అవుతుంది, అసెట్ అకౌంట్ డేటా. అసెట్ అనేది డెబిట్ అవుతుంది, అసెట్ అకౌంట్ డేటా టు వెండార్. 70 డెబిట్, వెండార్ క్రెడిట్ ఇవ్వండి. వెండార్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా. ఇక్కడ ఏమి ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. మనం మిషనరీ కొన్నాం కదా, అది కనిపిస్తుంది. ఉన్నాయి కదా మన దగ్గర మిషనరీ. మ్యానుఫ్యాక్చరింగ్ 1 ఫస్ట్ ఉంది కదా, అది ఇవ్వండి. ఇది తీసుకోవాలి. తర్వాత చూడండి, అక్కడ వచ్చేసి టీటీ టైప్ అని చూసారా, టీటీ టైప్. దాని తర్వాత బాక్స్లో టీటీ టైప్ 100 అంటే చూడండి, ఎగ్జాంపుల్ 100 అంటే మీరు ఎవరి దగ్గర కొన్నారు, 100 ఉందా ఇక్కడ, 100 స్టాండర్డ్. ఎక్స్టర్నల్లో ఇవన్నీ ఇట్లా ఉంటుంది, ఇందులో 100 తీసుకోవాలి. ఓకేనా, ఎక్స్టర్నల్ అసెట్. ఓకే, ఇలా తీసుకోవాలి. అది ఇవ్వండి. ఇచ్చారా, 100 ఇచ్చారు. ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి అది ఇవ్వండి, అసైన్మెంట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. ఎవరో మార్చే స్పెసిఫై ది పేమెంట్ డ్యూ బిజినెస్ లైన్ డేట్ అంట. పైన చూడండి, అవన్నీ ఇవ్వండి, ఫిల్ చేయండి, ఏదో ఒకటి ఇవ్వండి, డేట్ ఇవ్వండి పైన. ఎంటర్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 5% అవి తీసేయండి ఒకసారి అక్కడ. ఎంటర్ చేయండి. తీసేయండి అవి కూడా తీసేయండి. ఇంకో 5% అది కూడా తీసేయండి. ఎంటర్ చేయండి. మీరు వేరే వెండర్ తీసుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్లోజ్ చేసి చెప్తాను. మీ ట్యాక్సెస్ కూడా యాడ్ అవుతుంది, నాట్ రిక్వైర్డ్. /n ఇచ్చేసండి. /n 70కి ఓ పని చేయండి. 70కి ఇవో మార్చేశారు. /n OB41 వెళ్ళండి. /70 ఎక్కడుందో చూడండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. అవన్నీ ఆప్షనల్లో పెట్టండి. ఎవరో కానీ మీ ఇంటెలిజెంట్ ఫీల్ అన్ని నాకు టార్చర్ చూపిస్తున్నారు ఈయన ఎవరో. ఆప్షనల్ ట్యాక్సెస్ తో కూడా పోస్ట్ చేయొచ్చు. మనం వితౌట్ ట్యాక్స్ పోస్ట్ చేద్దాం, తర్వాత మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత విత్ ట్యాక్సెస్ పోస్ట్ చేసుకోండి. ఓకే, వెళ్ళండి. ఎవరైనా నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి. మనం ఒక ఎక్సెల్ షీట్లో మొత్తం యాడ్ చేసుకుందాం, ఇంపార్టెంట్ కదా. F-90 F-90లో మనం అసెట్ని పర్చేజ్ చేస్తున్నట్టు ఒక ఎంట్రీని మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా. వెళ్ళండి F-90 వెళ్ళండి. F-90 కోడ్లో మనం అసెట్ని పోస్ట్ చేస్తాం, నోట్ చేసుకోవాలి పాయింట్. ఇచ్చారా. కేఆర్ డాక్యుమెంట్ ఇవ్వండి. 31 అంటే ఏంటి, వెండార్. ఉమ్. 31 అంటే వెండార్ డెబిట్, సారీ వెండార్ అనేవాడు క్రెడిట్. అసెట్ అనేది డెబిట్ అవుతుంది. డెబిట్ అంటే 70, డౌన్కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవ్వండి 1,00,000 రూపీస్ ఇవ్వండి. పర్సంటేజ్ తీసేయండి అక్కడ. పర్చేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వండి. 70 అంటే డెబిట్, మిషనరీ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అని ఇచ్చాం, అది ఇవ్వండి. ఇక్కడ 100 ఇవ్వాలి. ఓకేనా. 100 అనేది ఇవ్వాలి. 100 అంటే మీనింగ్ ఏంటి, 100 ఎందుకు ఇస్తున్నాము, ఎవరి దగ్గర కొన్నాము అనేది ఇస్తాం. ఇక్కడ యాక్చువల్గా అయితే 100 అనేది స్టాండర్డ్గా ఇదే, మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. ఎంటర్ చేయండి. ఇవ్వండి, ఆ ఫీల్డ్స్ ఇవ్వండి. బిల్ డేట్ అవ్వండి, అసైన్మెంట్ అవన్నీ అడుగుతుందో ఇవ్వండి. కంటిన్యూ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. క్లోజ్ చేయండి అది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్.
సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో నోట్ చేసుకోండి. ఇవి మన ఎక్స్లో యాడ్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఒకటి ఇందాక ఇంతకుముందు ఇది చెప్పాను మీకు. ఏం చెప్పాను? కొన్ని పాయింట్స్ చెప్పాను కదా అవి. ఉమ్. తర్వాత యాడ్ చేయండి. పోస్ట్ చేశారా డాక్యుమెంట్? చూడండి, సేవ్ చేయండి. అసెట్ అకౌంట్ డేటా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అసెట్ అకౌంట్ డేటా 70 కదా, 70 డెబిట్, అది కూడా యాడ్ చేసుకోండి. అసెట్ అకౌంట్ డేటా టు వెండార్, సారీ, అసెట్ డెబిట్ టు వెండార్, అంతే 31 అవుతుంది. అది బ్రాకెట్లో పెట్టుకోండి. ఆ డిఆర్ తర్వాత ఇంటూస్ పెట్టండి. ఇంటూస్ పెట్టేస్తే మీకు కొంచెం అంటే అమౌంట్ అని అర్థమవుతుంది. ఓకే. సో ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది ఎసెట్ పోస్ట్ చేస్తే. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎసెట్ క్రియేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎసెట్ క్రియేషన్ AS01, AS02, AS03 ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఇందాక ఏం చెప్పాను, పాయింట్ చెప్పాను మీకు. ఏంటది? అసెట్ ని పోస్ట్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ పాయింట్ యాడ్ చేయండి. WDV మెథడ్ డిప్రిసియేషన్ అప్లికబుల్ ఆన్ ది, టైప్ చేయండి. WDV మెథడ్ డిప్రిసియేషన్ అప్లికబుల్ ఆన్ ది అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ. అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ. SLM కదా సార్, అక్విజిషన్ I'm so sorry. Straight line method. I'm so correct. SLM. Straight line method depreciation. SLM. I'm so sorry. Very good. SLM method. SLM అంటే straight line method depreciation applicable on the asset acquisition value. తర్వాత దాని కింద WDV method. Written down value method depreciation applicable on the net book value. Applicable on the net book value. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. చెప్తాను ఈ SLM మెథడ్ ఎలా అప్లికబుల్ అవుతుంది, WDV మెథడ్ ఎలా అప్లికబుల్ చెప్తాను మీకు. తర్వాత చూడండి, తర్వాత ఏముంది టీ కోడ్. తర్వాత చూడండి, మన అసెట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం F-90. దానిపైన ఏముంది చూడండి, ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత చూడండి, ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ AW01N. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ AW01 ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దామా? AW01N పాత్ ద్వారా వెళ్దాం. /n ఇవ్వండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ /n. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ లోనే ఉంటుంది. వెయిట్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ లో డిస్ప్లే ఉందా? డిస్ప్లే దాని కింద AW01N కింద ఉందండి. కింద అది చూసారా? అదో దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? డిప్రిసియేషన్ ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అండి. ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ మాత్రమే. మన అసెట్ ఎంత కొన్నాము? 1 lakh rupees, ₹1,00,000 పెట్టి ఒక అసెట్ ని కొన్నాం. లాస్ట్ లో చూసారా? ఒక 1 lakh కనిపిస్తుంది చూసారా? ఎంట్రీ అది, ఈ అసెట్ వాల్యూ అది. కింద లాస్ట్కి వెళ్ళిపోండి. అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఈ ఎంట్రీ అనమాట. ఈ అసెట్ ది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్. బ్యాక్ వెళ్ళండి. $1 lakh తో కొన్నాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కంపారిజేషన్ కంటే పైన కంపారిజేషన్ ట్యాబ్ చూడండి. ఇంకా పైన ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. సో 2025లో 1 lakh తోటి మీరు ఒక అసెట్ ని కొన్నారు. ఓకేనా?
తర్వాత ఎంత క్యాలిక్యులేట్ అయింది? నెక్స్ట్ ఇయర్ 2026లో ఎంత ఉంటుంది? అసెట్ వాల్యూ అనేది 5,000 మైనస్ అవుతుంది. 5,000 అంటే ఎవ్రీ ఇయర్ 5,000 అనేది మైనస్ మైనస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ 1 lakh పైన. ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా, 9th మంత్లో ఉన్నాం, అందువల్ల తక్కువ అమౌంట్ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు డిప్రిసియేషన్ 5% అంటే ఎంత? 5,000 కదా. 1 lakh లో 5% అంటే 5,000. అక్విజైజేషన్ వాల్యూ ఎంత? 1 lakh. చూపించండి సురేష్ కుమార్, చూపించండి. ఈ 1 lakh పైన 5% డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ అయింది. ఓకేనా? ఎవ్రీ ఇయర్ 5% అనేది క్యాలిక్యులేట్ అయింది. అది అదే ఇదైతే డబ్ల్యూడి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయితే ఈ 1 lakh పైన క్యాలిక్యులేట్ అవ్వదు. నెట్ బుక్ వాల్యూ చూడండి, రైట్ సైడ్ నెట్ బుక్ వాల్యూ దీనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ఎల్ఎం మెథడ్ అయితే అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. అదే డబ్ల్యూడివి మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయితే నెట్ బుక్ వాల్యూ రైట్ సైడ్ చూసారు, దీనిపైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. మనం యూస్ఫుల్ లైఫ్ 10 years తీసుకున్నాం. ఆఫ్టర్ 10 years తర్వాత ఎంత ఉంది దీని వాల్యూ? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇదిగో 47,000 ఉంది. ఆఫ్టర్ 10 years తర్వాత 2025 నుండి 2034 వరకు క్యాలిక్యులేట్ అయింది. ఆఫ్టర్ 5 years తర్వాత ఈ వాల్యూ ఉంటుంది, అసెట్ వాల్యూ. అది పోస్టెడ్ వాల్యూకి వెళ్ళండి. ఇవన్నీ మీరు ఓపెన్ చేసి అనాలిసిస్ చేయాలి, అన్నీ నేను చెప్పలేను కదా. పోస్టెడ్ వాల్యూకి వెళ్ళండి. ఇది పోస్టెడ్ వాల్యూ అంటారు ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ మీరు 1 by 1 ఓపెన్ చేసి అనాలిసిస్ చేయాలి. సో ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అండి. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు దీన్ని. ఇంకోటి షీట్ ఓపెన్ చేయండి. యాక్చువల్ డిప్రిసియేషన్ ఉంటుంది, అదన్నీ మీరు చేయాలి. నెక్స్ట్ క్రింద చూడండి, డౌన్కి వెళ్ళండి. యాక్చువల్ డిప్రిసియేషన్ దీనిపైన లాస్ట్ కోడ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ డిప్రిసియేషన్ రన్ ఏఎఫ్ఏబి, ఇది ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోండి. ఏఎఫ్ఏబి ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోండి. అసెట్ రిటైర్మెంట్ F.92, ఇది కూడా ఇంపార్టెంట్ టీ కోడే. అది నేను ఈసీసీలో మీకు ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్కి యూజ్ అయ్యే విధంగా అసెట్ అకౌంటింగ్ చెప్పాను. S/4HANAలో మల్టిపుల్ అసెట్స్ క్రియేట్ చేయటం, మల్టిపుల్ అసెట్ క్లాసెస్ క్రియేట్ చేయటం, అవన్నీ కొంచెం డిఫరెంట్గా చెప్పాను. అవి కూడా చూడండి. ఒక 16 to 20 years ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నా మీకు యూజ్ అవుతుంది. ఆ రేంజ్లో ఉంటుంది అది. క్లియరా? పార్ట్ 6 మీరు ఓన్గా చేయాలి. క్లియరా కదా? ఇది అసెట్ అకౌంటింగ్. మనకి ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు, మేబీ బై లక్, మీ గుడ్ లక్. మనకు అన్ని అవుట్పుట్స్ వచ్చేది మిస్ అవ్వలేదు కదా, ఏ కాంప్లికేషన్ కూడా. ఏమైనా మిస్ అయిందా? అన్నీ వచ్చినాయా? ఆల్మోస్ట్ మ్యాక్సిమం. అది సురేష్ కుమార్ వచ్చినాయా? ఎర్రర్స్ ఏం రాలేదు సార్. ఏం రాలేదు కదా? బా గ్రేట్ అబ్బా. యాక్చువల్గా మీది ఎన్నో బ్యాచ్ అని చెప్పాను? 31 31 బ్యాచ్ కదా? అని చెప్పి యాక్చువల్గా 31 కాదండి, మీది more than 100 బ్యాచ్ అవుతుంది. 70 బ్యాచ్ అని చెప్పి అన్నారు. ఆ? 31 చెప్పారు కానీ బట్ 70 బ్యాచ్ అని చెప్పి అన్నారు సార్. 70 లేకపోతే more than 100 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఆన్లైన్లో మనం బ్యాచెస్ ఎక్కువ చూపిస్తే కొంతమంది, మన కాంపిటర్ ఒకడు ఉన్నాడు, ఆడు తెచ్చిపో ఏడ్ చేస్తున్నాడు, మామూలుగా కాదు, నేను చెప్పేస్తున్నాడు అని. కాబట్టి మీది 70 కూడా కాదు, ఎక్కువే ఉండొచ్చు. మేబీ 70 అని చెప్పానేమో. 70 కూడా సరే 70 అనుకుందాం, ఏమైంది? ఓకే, అట్లానే అనుకోండి. అది ఓకే. రైట్, నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నాను, ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి. అండర్ ది అసెట్ క్లాసెస్ వీ విల్ క్రియేట్ ది అసెట్స్. అండర్ ది అసెట్ క్లాసెస్ వీ విల్ క్రియేట్ ది అసెట్స్. అసెట్ క్లాసెస్ అండర్లో మనం అసెట్స్ క్రియేట్ చేస్తాం. Under the asset classes, we will create the assets.
తర్వాత ఇంకొక టీ కోడ్, ఇంకోటి డిప్రిసియేషన్ కీస్ యాడ్ చేశాను కదా, ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. మీకు టీ కోడ్ ఉంటుంది. ఉందా? టీ కోడ్ ఉందా? డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్, OAYZ. ఇది కూడా ఇంపార్టెంట్. టీ కోడ్ OAYZ. నేను చెప్పినవన్నీ కొంచెం కలర్ యాడ్ చేసుకోండి. ఆ, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. OAYZ అనేది ఎల్లో కలర్ యాడ్ చేసుకోండి. OAYZ. పార్ట్ 5లో ఫిఫ్త్ వన్ పార్ట్ 5లో ఫిఫ్త్ వన్ కలర్ యాడ్ చేసుకోండి. లైన్ నెంబర్ 51. పార్ట్ 5లో ఫస్ట్ వన్, ఐఎమ్ సారీ, ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ వన్ ఒకటి. తర్వాత లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, డౌన్కి వెళ్ళండి. యాక్చువల్గా పార్ట్ 5 అంతా ఇంపార్టెంట్ అండి. ఈ షీట్ మొత్తం ఇంపార్టెంట్. డౌన్ వరకు వెళ్ళండి. అన్నీ కాదండి, కాదు, ఇక్కడ మీరు టైప్ చేశారు కదా ఇవన్నీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్. చదవండి, మొత్తం చదవండి. అది కూడా అసెట్ మాస్టర్ క్రియేషన్, సబ్ అసెట్ మాస్టర్ క్రియేషన్, ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్, ఇవన్నీ ఇంపార్టెంట్. టీ కోర్స్ తర్వాత పార్ట్ 6లో చూడండి. సిక్స్త్లో ఏమేమి ఇంపార్టెంట్ అంటే రిటైర్మెంట్ ఆఫ్ అసెట్ అండ్ డిప్రిసియేషన్. ఈ రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఈ 2 ఇంపార్టెంట్. ఓకేనా? WDV మెథడ్, SLM మెథడ్ అంటే ఏంటి? మ్యాండేటరీ క్వశ్చన్. అసెట్ ని పర్చేస్ చేస్తే ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? మ్యాండేటరీ క్వశ్చన్. అసెట్ డిప్రిసియేషన్ రన్, AFAB, మ్యాండేటరీ క్వశ్చన్. తర్వాత అసెట్ అకౌంటింగ్, అసెట్ డిప్రిసియేషన్ డాక్యుమెంట్ ఏంటి? AF, మ్యాండేటరీ క్వశ్చన్. మాక్సిమం అడుగుతుంటారు. ఓకే. తర్వాత ఇది GL అకౌంట్ అసైన్మెంట్స్, A090 కూడా ఇంపార్టెంట్. అది GL అకౌంట్స్ అనే డిటర్మినేషన్ ఎలా అవుతుంది? డిప్రిసియేషన్స్ పైన GL అకౌంట్స్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి? డిప్రిసియేషన్స్ అవన్నీ రన్ అవుతాయి. అది AF A090, ఇది ఒక ఇంపార్టెంట్ ఈ కోడ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. S4 HANAలో కూడా చేయండి. ఎక్స్ట్రా నాలెడ్జ్, హై లెవెల్లో నాలెడ్జ్ వస్తుంది. అక్కడ ఏంటంటే ఇంకా అంటే అడిషనల్ పాయింట్స్ బాగా యాడ్ చేస్తాను. చాలా యూజ్ అవుతుంది అది కూడా నేర్చుకుంటే. దిస్ ఈజ్ ఎనఫ్. అది ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ అనమాట. ఓకేనా? రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ బేసిక్గా యాక్చువల్ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు మనం బేసిక్ వాల్యూ తీసుకుంటామా డిప్రిషియేషన్, లేకపోతే ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటామా డిప్రిషియేషన్? డిప్రిసియేషన్ లోనా? ఎస్ సార్, డిప్రిషియేషన్ ట్యాక్స్ పైన డిప్రిసియేషన్ ఉండదండి. అసెట్ వాల్యూ పైన డిప్రిసియేషన్ చేస్తాం. ఓకే ఓకే రైట్. ట్యాక్స్ పైన మనం ట్యాక్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి. ట్యాక్స్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయరు కదా. అసెట్ వాల్యూ లేదంటే ట్యాక్స్ పైన కూడా కావాలంటే అలాగైనా చేయొచ్చు. బట్ ట్యాక్స్ పైన అయితే డిప్రిసియేషన్ అనేది ఉండదు. అసెట్ ఎంత వాల్యూతో మీరు కొన్నారనే దానిపైనే బేస్ అయి ఉంటుంది. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ అది అలా అయినా చేయాల్సిందే. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్ అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ కదా. నెక్స్ట్ చూడండి, కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. టుమారో కూడా క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. మనకేంటంటే కంట్రోలింగ్ అయిపోయింది అనుకోండి, కంట్రోలింగ్ 3 days పడుతుంది. అయిపోతే తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒక 2-3 days గ్యాప్ తీసుకుని ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ చెప్పుకుందాం. ఓకేనా? టుమారో, డే ఆఫ్టర్ టుమారో మనకి 30 వరకు, 28, 29, 30 తర్వాత ఒక 2-3 days గ్యాప్ తీసుకుని రిమైనింగ్ క్లాసెస్ అనే చెప్పేద్దాం. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో జాయిన్ అవ్వండి. సండే అనుకోకండి, కొంచెం ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. అయిపోయింది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా అవుతుంది చెప్పాలి. ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం. బట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే కంట్రోలింగ్, CO చెప్తాను మీకు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. సార్ ఇంకోటి P2P క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన 15 క్లాసెస్ ఇస్తా అని చెప్పారు కదా. ఇస్తానండి. మీకు కోర్స్ అయిన వెంటనే S4 HANA వీడియోస్, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ అవన్నీ మెయిల్ చేస్తాను మీకు. ఓకే సార్. ఓకే అండి. ఓకే, మెయిల్కి వచ్చి అన్ని మెయిల్కి వచ్చేస్తాయండి. మీరు మెయిల్కి వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసేసుకోండి ఛాన్స్ ఉంటే. బట్ ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా వ్యాలిడ్ కంటెంట్. మనం అంటే నేను యూట్యూబ్లో పెడుతున్నాను కానీ బట్ ఎక్కడికక్కడ స్ట్రక్ అవుతారు. అన్ని ఎర్రర్స్ వస్తుంటే ఏదో ఒకటి చేయలేరు, పక్కా చేయలేరు. యూట్యూబ్లో చూసి చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్.
ఏదో ఒకవేళ చేసినా కూడా ఎర్రర్స్ వస్తుంటాయి, మనకి కాల్ చేస్తుంటారు, మళ్ళీ మన దగ్గర జాయిన్ అవుతారు. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఈ ఆర్డర్లో షేర్ చేయకండి, ఎందుకంటే మనం చాలా తక్కువ అమౌంట్ చెప్తాం. మీరు ఇదే కోర్స్ నేర్చుకోవాలంటే హైదరాబాద్లో 30,000 40,000 ఛార్జ్ చేస్తారు. చాలా స్లోగా చెప్తారు, డెడ్ స్లోగా, ఎంత ఫాస్ట్గా చెప్పరు. మన దగ్గర ఫార్మేట్ రెడీగా ఉంది కాబట్టి, ఆ టైపింగ్ అదేం లేకుండా చెప్తున్నాం కాబట్టి చేస్తున్నాం. ఇంకోటి సురేష్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అంటే ఒకరు చేయాల్సిన పని ఇద్దరం చేయడం వల్ల ఫాస్ట్గా అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు, ఈజీగా ఉంటుంది నాకు. సో అందువల్ల ఏంటంటే మీరు అన్నోన్ పీపుల్ ఎవరికి ఇవ్వకండి, వాల్యుబుల్ కంటెంట్. బయట నేర్చుకుంటే ఆల్మోస్ట్ 30,000 40,000 6 months చెప్తారు, ఇదే కంటెంట్ స్లోగా చెప్తారు, అంతే, ఏం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ ది కంట్రోలింగ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.